పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలను ఏటూరు నాగారం పోలీసుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సిఐ ఆనుమల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్లు నేడు ఏటూరి నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుడికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీల్చైర్ అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో సైడ్ కాల్వల నిర్మాణం పంచాయతీ ఎన్నికల తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి బాగోగులు చూసుకోవాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని, పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రజల రక్షణలో పోలీసుల్లో సేవలు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలైన విషయాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏటూరు నాగారం స్టూడెంట్స్కు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వరకు విచక్షణతో కూడిన మొబైల్ వాడకంపై అవగాహన కల్పించారు. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో డిగ్రీ కాలేజ్ ఏటూరు నాగారం విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అది కాస్ట్లీ ఐటమ్ ప్లస్ అది అడిక్ట్ అయితే లైఫ్ అంటే నాశనం అవుతుంది. సిగ్నల్ అయితే అమ్మాయిలు కూడా డ్రెస్కి అడిక్ట్ అయ్యారు. ఓపీఎం అని, డ్రెస్ అని. ఎందుకు చెప్తాను, చిన్న పిల్లలు మన ఇరునాగరంలో రివ్యూ విలేజ్లో 6th క్లాస్ పిల్లలు ఈ మన టైర్ పంచర్ సంబంధించిన సొల్యూషన్ ఉంటుందా, సైకిల్ టైర్ పంచర్ అయితే వాటి సొల్యూషన్ కూడా వాళ్ళు దాన్ని పీల్చి అడిక్ట్ అవుతున్నారు. అది పోయిన సంవత్సరం బస్ నడిచేది ఒక్క ట్రిప్ అని నడపండి, ఒకటి పొద్దున్న సాయంత్రం అంతే. రొయ్యూరు గ్రామం లోకల్ బస్ ఒక పూట తిప్పండి, పొద్దున ఒకటి సాయంత్రం కూడా అంతే. చెప్పండి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు ఊర్లో పిల్లలు స్కూల్ పోతారు, మార్నింగ్ కాలేజీ పోతారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఆటో వాళ్ళు ఒక్కొక్కటి 20-30 రూపాయలు తీసుకుంటాను ఒక ట్రిప్కే.